శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి విషయంతో మనం ముందుకు వస్తున్నాం. ఈ యొక్క 2026 మార్చ్ నెల రాశి ఫలితాలని ద్వాదశ రాశులకు అందరికీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక భయం, ఏదో ఒకటి తెలుసుకోవాలి. నాకు వ్యాపారం బాగుందా, నాకు ఉద్యోగం బాగుందా, నాకు కోర్టు వ్యవహారాలు ఏమో తెలుస్తుందా, నాకు విదేశాల ఉద్యోగం ఉందా, నా వీసా వస్తుందా, నాకు H1 వీసా వస్తుందా, నా అప్పులు తీరుతుందా, నాకు ఆరోగ్యం ఎట్లా ఉంది, నా వ్యవసాయం ఎలా ఉంది, బాగా చదువుతానా, ఇలాంటి కన్ఫ్యూజన్స్తోనే ఎన్నో వీడియోస్ అన్ని కూడా చూస్తూ ఉంటారు వివిధ మాధ్యమాల ద్వారా. కానీ అందరికీ గుర్తుపెట్టుకుని మన యొక్క మాధ్యమం ద్వారా కూడా మనం ఈ మార్చి నెల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోతున్నాం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, జాతకం కూడా అవసరానికి ఉపయోగించుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. తులారాశి మిత్రులారా, మార్చి 2026 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రువులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు డిపార్ట్మెంటు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో, ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి. వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి, ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్ సర్వీస్ అవన్నీ కూడా ఓవరాయిల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకోడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు, ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పునస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి. ఇంకా వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే, పంట మోస్తరుగా పండుతుంది. నీటి నిర్వహణ ముఖ్యం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో శని 6వ స్థానంలో ఉండడంలో విజయ సూచనలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూల తీర్పులు. మధ్యవర్తిత్వం మంచిది దీనికి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలు కఠినంగా ఉంటారు కానీ విజయం సాధిస్తారు. విద్యార్థులారా, విదేశీ విద్యా యోగం, ఐటీ, లా, బ్యాంక్ సెక్టార్స్, తర్వాత సివిల్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ రాత్రి ఆలస్యంగా పడుకోవడాన్ని నియంత్రించండి. ఫోన్ అవాయిడ్ చేయండి ఫస్ట్, అన్నిటికంటే ముందు. ఇంకా మీరు
కొన్ని ఇబ్బందులు పడుతుంటారు చూసారా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టుంటారు, అవన్నీ జాగ్రత్త. లేదా కొత్తగా షూరిటీ సంతకాలు ఎవరైనా అడిగితే సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించండి. ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది చూసారా, వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. అవన్నీ మంచిది కాదు. వాటిని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయవలసినటువంటి సమయం. యోగా, ప్రయాణం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి ఆహారాలు తీసుకోండి. ఇంకా మీకు శక్తివంతమైనటువంటి పరిహారం ఏమంటే చండీ సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవంలో వెలిగించండి. నెలకొక్కసారైన నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేయండి. అమ్మవారి ఆలయాలు దర్శనం చేయండి. తెల్ల పూలతో అర్చన చేయండి. పేద బాలికలకి వస్త్రాలు ఇవ్వండి. పుస్తకాలు, పెన్సిల్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు గులాబీ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడాను తులారాశి వారికి మీ కోపాన్ని నియంత్రిస్తే విజయం, మీ ఆలోచించి మాట్లాడితే గౌరవం. ఈ నెల మీరు నిజమైన శాంతిని కాపాడుతుంది. శుక్రుడి కృప మీకు కావాలి అంటే మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఇంట్రాస్పెక్ట్ చేయండి. ప్రతిరోజు మీరు ఎలా ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేసుకొని చేయండి. మీ ఇష్టదేవ దేవాలయంలో దీపం వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను నెక్స్ట్ ఇంకా గొప్పగా ఉండాలి అనుకున్న వాళ్ళకి అతి శక్తివంతమైన ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. కరుంగాళి మాలను ధరించండి. అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందండి. ఆరోగ్యంగా ఉండండి. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రబలి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు? తిరుపతిలో కపిల తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప. రానున్న ఈ నెల ఫిబ్రవరి 28 అరుదైన గ్రహాల కూటమి. ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు రాబోతున్నాయి. ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం అని కూడా చెప్పచ్చు. ఫిబ్రవరి 8 సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6:30 ఆకాశంలో ఒకే వరుసలో 6 గ్రహాలు కనిపించనున్నాయి. అదొకటి అరుదైన కూటమి. అంటే బుధుడు, శుక్రుడు, గురుడు, శని, యురేనియస్, నెప్ట్యూన్. ఎలా చూడాలి దీన్ని అంటే పడమర పశ్చిమ దిశలో చూడాలి. సూర్యాస్తమం తర్వాత సుమారుగా 6:30 మధ్య గమనిస్తుండడం మంచిది. ఇది కంటితో కనిపించేది శుక్ర, గురు, శని మాత్రం కనబడుతుండొచ్చు. కాస్త టెలిస్కోప్, బయోస్కోప్ అలాంటిది అవసరం ఉంటుంది ఆ యురేనియస్, నెప్ట్యూన్ యొక్క గ్రహాలను చూడాలంటే. ఆకాశం నిర్మలంగా మేఘాలు లేకుండా ఉంటేనే స్పష్టంగా కనిపిస్తుంది. నగర వెలుతురు తక్కువగా ఉంటే ప్రదేశం అయితే ఇంకా స్పష్టంగా చూడవచ్చు. ఇలాంటి గ్రహాల వరుస అరుదుగా చూడవచ్చు. ఆకాశాన్ని ప్రేమించే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ యొక్క గ్రహ కూటములన్నిటి కూడా రానున్నటువంటి ఉగాది ద్వాదశ రాశుల్లో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఒక విషయంతో మనము ఈరోజు రాబోతున్నాం. మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు చాలామంది చూస్తున్నారు, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్ ఇది కానీ చేస్తే మాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మాకు మంచి మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి ఇదొకటి. ఈ రాబోయే మార్చ్ 6వ తారీఖున శని భగవానుడు స్థానం మారుతున్నారు. ఇది 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి దీన్ని తమిళ భాషలో శని పయర్చి అంటారు. మనం తెలుగులో శని గమన మార్గం మారుతున్నారు అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. తిరునల్లార్ అనే ఒక క్షేత్రం ఉంటుంది తమిళనాడులో. ఆ రోజు అక్కడ ఆ శని భగవానుడు మారేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పూజ ఏ సమయంలో చేస్తారో దాన్ని శని పయర్చి అంటారు. అంటే ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి మారే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ శని గమనం
మార్పు జరగడం వల్ల ఏ రాశి వారికి లాభంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాన్ని మనం ఇప్పుడు విశ్లేషించుకోబోతున్నాం. శని భగవానుడు కుంభం నుండి మీనంలోకి గమన మార్పు 6వ తారీఖున మార్చి 26 ఉదయం 8:24 ఇది చాలా విశేషం అండి. ఎంత అవకాశం ఉంటే అంతమంది అన్ని రాసుల వారు కూడా పూజ చేసుకోవాల్సిన సమయం, కానీ ప్రత్యేక పూజలు కొంతమందికి ఉందని చెప్పచ్చు. దీన్ని ఏ రాశి వారికి ఆ శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు ఆ శని గమనంలో అని అంటే, శని లగ్నంలో ప్రవేశం జీవన దిశలో గంభీర మార్పు. ఎవరికి లగ్నంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఉంటుంది. మీనరాశి వారికి చాలా ఉంటుందండి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. క్రమశిక్షణలో ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశి నుంచి మీనరాశి మీ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి లాభస్థానంలో శని ఉన్నాడు. దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితం, ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. తర్వాత మకర రాశి వారికి శని మీ యొక్క స్వగ్రహాధిపతి కాబట్టి శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగం, పదోన్నతి అవకాశాలు చాలా ఉన్నాయి. విదేశీయ గమనం కూడా ఉంటుంది. ఎవరు జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిథున రాశి వారు కర్మస్థానంలో ఒత్తిడి, ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్త నిర్ణయాలు, అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు. ఇక కన్యా రాశి వారికి సంబంధాల్లో పరీక్ష కాలం, భార్యాభర్తల మధ్య ఉంటుందని చెప్పి మాటల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవి రెండే. కానీ కన్యా రాశికి మిగతా గ్రహాలన్నీ యోగంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనిలో ఉన్నారు. గృహ కుటుంబ విషయంలో ఆందోళన, ఆస్తి నిర్ణయాల ఆలస్యం ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. శని ఎప్పుడు శిక్షకారకుడు కాదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా అష్టమ శనిలో ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఈ ప్రకృతి విపత్తులు కూడా వచ్చే అవకాశాలు ఈ శని గమనం ద్వారా కూడా ఉందండి. కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొండ చర్యలు కింద పడడము, చిన్న చిన్న భూకంపాలు లాంటి రావడము, జల ప్రళయం అనేది కనబడుతుంది. తీర ప్రాంతాల్లో సముద్ర ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. వరదల వల్ల వ్యవసాయానికి మిశ్రమ ఫలితం ఉంటుందని కూడా ఈ శని యొక్క మార్పు వల్ల ఉంటుందని కూడా చెప్పచ్చు. జలతత్వం శని గమనంలో ప్రకృతి శక్తులన్నీ కూడా అధికంగా ప్రేరేపింపబడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు శత్రువు కాదు, మన కర్మ ప్రతిబింబమే శని భగవానుడు. కాబట్టి ఆ శని గమనాన్ని ఆ రోజు మార్చ్ 6వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. ఈ యొక్క మంత్రాన్ని ఎప్పుడు కూడా మీరు పారాయణం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా నంబర్ ఉంది చూసారా, ఆ నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేసుకొని మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకొని మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా మీరు తెలుసుకోవచ్చు. మార్చ్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా, విశేషమైనటువంటి పండగలు ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ మనము తీసుకుంటున్నాం. చాలా ముఖ్యమైనటువంటి ఈ మార్చ్ నెల చాలా విశేషమైనటువంటి రోజులు ఉన్నాయి. 6వ తారీఖున మార్చ్ శుక్రవారం శని భగవానుడు గమన మార్పు కుంభం నుండి మీనంలోకి వచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు ఉదయం 8:24 మార్చి 10 ఆమ్లకి ఏకాదశి. మార్చి 13 మరియు 14 2 రోజులు వచ్చింది హోలీ, కాళిగా హోళికా దహనం, హోలీ యొక్క పండుగ కామదహనం అనేది ఉంటుంది చూసారా, 13, 14 ఉంది. మార్చి 18 అమావాస్య, 19 నాడు ఉగాది, తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, పంచాంగ శ్రవణం ఉంటుంది. మార్చి 25 శ్రీరామ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ట్ డే నుంచి మొదలు పెడితే ఏప్రిల్ 1 వరకు అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. ఇది చాలా విశేషమైనటువంటి మార్చిలో ఉన్నటువంటి పండగలు వాతావరణాన్ని కూడా. రానున్న ఏప్రిల్ 1వ తారీఖున అయ్యప్ప స్వామి వారికి జన్మదినం. చాలా అద్భుతమైనటువంటి పూజలు ప్రతి దేవాలయంలోనూ, శబరిమలలో కూడా చాలా విశేషంగా పంబా ఆరాట్ అనే విశేషాన్ని చేస్తారు. ఏప్రిల్ 1వ తారీఖున జరగబోయే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ చక్కగా ఆ దేవాలయాన్ని అలంకారం చేసి గణపతి హోమాదులు, స్వామివారికి అభిషేక ఆరాధనలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి స్వామివారికి తీపి వంటలన్నీ కూడా చేసి వచ్చిన భక్తులకు అందరికీ కూడా తీపి ఇచ్చి చక్కగా విద్యార్థులకి ఎగ్జామ్ టైం కాబట్టి మన దేవుని ప్రసాదంగా పుస్తకాలు, పెన్సిల్స్ పంచండి. సాయంత్రం చక్కగా పడి పూజ చేయండి, అన్నదానం చేయండి. అప్పటి నుంచి బాగా వేడి తాపడి ఉంటుంది కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఒక కుండను ఏర్పాటు చేసి దాహార్తిగా ఈ యొక్క నీళ్ళ సర్వీస్ని కూడా చక్కగా చేయండి.
అద్భుతమైనటువంటి సేవ చేయండి. ప్రతి అయ్యప్ప భక్తులు గుర్తుపెట్టుకోవాలి, మార్చిలో కాదు అయ్యప్ప బర్త్డే, ఏప్రిల్ 1వ తారీఖున శబరిమలలో చేస్తున్నారు. మనం కూడా అందరం కలిసికట్టుగా స్వామివారి జయంతి ఉత్సవాన్ని దిగ్విజయంగా చేస్తాము. స్వామియే శరణం అయ్యప్ప.